నొప్పిని తీసివేసినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా. తండ్రి నాయన ఎన్నో మరి మంచి మెరుగైన ఆరోగ్యము తనకు దయచేయమని బలపరచమని ఆయన నీకు లోబడి అయ్యా నీకు స్తుతించి కనపరిచే మనసు తనకు దయచేయమని ప్రజలాడుతున్నాను. మా సంఘాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా, సంఘంలో ఉన్న సభ్యులను అయా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి మా పిల్లలను అయా వారి చదువులను జ్ఞాపకం చేసుకుని ప్రభా, 10th క్లాస్ ఎగ్జామ్స్ మరి జెన్డీ ఎగ్జామ్స్ మరి ప్రారంభమవుతుంది ప్రభా. బుధవారం నుంచి తనకు జ్ఞానము తెలివి జ్ఞాపక శక్తి పరీక్షలు రాసే విధానం నేర్పమని ప్రతిలాడుచున్నాను తండ్రి. అట్లా మీరందరూ ప్రార్థన చేయండి, ఆత్మలకు కొట్టు రావాలని అందరూ ప్రార్థన చేయండి అని కోరుకుంటున్నాను. ఏదైనా నీళ్ళైతే ఒక ఉపవాస ప్రార్థన నుండి మా మామయ్య కోసం ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. చిన్న సాక్ష్యం ఏం కావాలనుకుంటుంది, బాగా పడుకున్నప్పుడు నేనైతే 2 సార్లు ముందు ఒకసారి పోయి వచ్చా. అక్కడ చాలా దూరం మెడికల్ షాప్ పోవాలనుకున్నాను. మళ్ళీ పోయి దేవుడు అనుకుంటా ప్రార్థన చేసుకుంటా పోయి టాబ్లెట్లు తెచ్చితే కొంచెం తగ్గింది. మళ్ళీ గంట తర్వాత మళ్ళీ నొప్పి వచ్చింది. మళ్ళీ ఎందువల్ల వస్తుంది అసలు అర్థం కావట్లేదు. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ నొప్పి వస్తుంది. ఇంక మా పిన్ని వాళ్ళకి ఫోన్ చేస్తే మా బాబాయ్కి మా పిన్ని ఆమె 4-5 సార్లు చేసింది. మా పిన్ని 4-5 సార్లు చేసి నేను వస్తుందా చెప్పి అని చెప్పి వద్దులే చిన్నమ్మ తగ్గిందిలే రావట్లేదు నా బట్టి వచ్చి టాబ్లెట్ తెచ్చి చెత్తలో వాడు తెచ్చుకొని ఏం 2 సార్లు చెప్పి అంతే చేస్తాడని చెప్పి మా బాబాయ్ మా పిన్ని వచ్చి ఆ టాబ్లెట్ తెచ్చి ఇచ్చినాక 2 రోజులు వేసుకున్నాక బాగానే ఉంది. ఆ కడుపు నొప్పి అనేది మళ్ళీ రాలా. ఈ కడుపు నొప్పి తీసేస్తే అన్నింటిలో నా సహాయం చేసావు, ఈ చిన్న సహాయం చేయలేవా దేవుడు అని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు సహాయం చేసాడు, నా బాధను తీసివేసి నా భర్త మంచి ఆరోగ్యం దయచేసి నమ్ముతున్నాను. సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొను, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. ఆమె సంతానములకు వైరము కలుగజేసేదను చూసి గైకొనువారు మరి ధన్యులని చెప్పాను. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. దేవుని చిత్తాన్ని నేను జరిగిస్తున్నానా లేదనేది ప్రశ్నించుకోవాలి. దేవుడికి లోబడి మనం జీవించాలి. హల్లెలూయా. దేవుడికి దీవించుగాక. ఆమేన్. You can trust God, you can take Him on His word and give your heart. You can trust God. It doesn't matter who you are. You can trust God. You can be the fastest, strongest. You don't have to hold your breath the longest. You don't have to be a star. It doesn't matter who you are.
your hands and repeat after me. You can trust God, definitely.